చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, ఆ రామచంద్ర ప్రభువు కరుణా కటాక్షాలు ఉంటే ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉంటుంది అని హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ నమ్మే ఒక గొప్ప మాట. త్వరలో మనం శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకునే శుభతరుణం రాబోతుంది. అందులోనూ శ్రీరామనవమి ఉత్సవాన్ని భద్రాచల క్షేత్రంలో కన్నులు పండుగగా జరిగే ఆ ఉత్సవ వేడుకను కనులారా చూసి తిలకించి ఆనందించని హృదయం ఏముంటుంది? ప్రతి ఒక్కరికి ఈ ఆకాంక్ష ఉండనే ఉంటుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. సుప్రభాత సేవ తరువాత సమస్త నదీ జలాలు, ఆవు పాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో అభిషేకం, స్వప్న తిరుమంజనం చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేక అలంకరణగా చేసి బంగారు పుష్పాలతో స్వామివారిని అర్చన చేస్తున్నారు. హారతులు సమర్పిస్తున్నారు. బేడా మండపములో సీతారాములకు నృత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. శ్రీరాములోరి కళ్యాణానికి సంబంధించి స్వామివారి ప్రసాదాల తయారీకి రాతి, వెండి గిన్నెలను విరాళంగా అందజేస్తున్న వారు కొందరు భక్తులుంటే, నిత్యం భద్రాచల శ్రీరామచంద్రుని దర్శనం చేసుకొని వారి సమక్షంలో సీతారామ కళ్యాణాన్ని స్వయంగా కనులారా చూసి ఆనందించి గుండెల్లో నిక్షిప్తం చేసుకొని ఇంటికి తరలివచ్చి కుటుంబ సమేతంగా పవిత్రత పొందిన అనుభూతికి లోనవుతున్న ఆస్వాదిస్తున్న భక్త జనం అనేకానేకం నిత్యం పెరుగుతోంది. మీరు కూడా సీతారామస్వామి ఆ రాములోరి సందర్శనం చేసుకోవాలని, మీకు కూడా ఆ సీతారామచంద్రుల వారి ఆశీస్సులు అందాలని ఆకాంక్షిస్తుంది చందు సుప్రీం టీవీ. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.